రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసిందా, బీజేపీ నేతల్ని టచ్ చేయదా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. అయితే దీని మీద మనం మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుశీలారెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ నేతలే అరెస్ట్ అవుతున్నారు, బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా అరెస్ట్ అవుతలేరు? ఎందుకు మీరు ఇబ్బంది కలిగిస్తున్నారనా, లేకపోతే వాళ్ళు పోరాటం చేస్తలేరని? వాళ్ళు పోరాటం చేస్తలేరని కాదు, మేము ఇబ్బంది పడుతున్నాం కాదు, మేము ప్రజల పక్షాన్ని నిలబడుతున్నామని. ఎందుకంటే ప్రజలు అనేది ఈరోజు ఎక్కడైనా ఎక్కడికక్కడ బాధపడతా అంటే ప్రతి క్షణం ఒక గొడుగులాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నది. కాబట్టి బీఆర్ఎస్ లీడర్లు ప్రజలకు అనుకూలంగా పోతున్నారు, వాళ్ళకు సపోర్ట్గా మేము పోతున్నాం తప్ప వాళ్ళకు కాంగ్రెస్ను అడుగుతున్నాం, కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నామని, ప్రజలకు మేము సపోర్ట్గా నిలబడుతున్నామని. రెండు, ఇంకొకటి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలను ఉండనియొద్దు, మళ్ళీ దీన్ని ఎదగనియొద్దు, ఈ బీఆర్ఎస్ పార్టీని ఎదగనియొద్దు అని ఇన్ని రోజులు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని ఇట్లనే టార్గెట్ చేసిండ్రు. ఇప్పుడు సెకండ్ లీడర్లను కూడా టార్గెట్ చేసిండ్రు, ఈ రోజు స్టార్ట్ చేసిండ్రు అనిపిస్తుంది. అయితే ఉదయమే ఎర్రల శ్రీనివాస్ని బలవంతంగా అరెస్ట్ చేసిరని చెప్పేసి అంటారు. అంతగా ఏమి ఆయన చేసిన తప్పేంటి? ఉదయం అంటే ఎన్ని గంటలకంటే విచిత్రం. నేనే 7:30 పోయినా ఎర్రల శ్రీనన్న ఇంటికి. నేను 7:30 పోయినా. యాక్చువల్లీ 4:30 నుంచి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మేము తిరుగుతున్నాం కాబట్టి, బయట తిరుగుతున్నాం కాబట్టి మాకు ఏ భయం ఉండదు, ఏది ఉండదు, మాకు ఉండదు. కానీ ఫ్యామిలీకి, కుటుంబ సభ్యులకు భయం ఉంటుంది కదా, వాళ్ళకి తెలియదు. పోలీసు వాళ్ళు 4:30కే వచ్చి డోర్ కొడుతున్నారంటే వాళ్ళు భయపడి వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక టెర్రరిస్టా ఏమున్నది, ఒక లీడర్. మామూలుగా ఈ సెక్షన్ కూడా ఏంది, ఒట్టిగా నోటీస్ ఇచ్చి సంతకం పెట్టుకొని తీసుకుపోయేది. దానికి వీళ్ళు ఒక హై డ్రామా స్టార్ట్ చేసి మొత్తం ఇంటి చుట్టుముట్టి మొత్తం పోలీసు వాళ్ళు ఒక 4:30 నుంచి అక్కడ మేము ఎవరికే మొత్తం పోలీసు వాళ్ళు అక్కడ నిలబడ్డారు. లోపల ఇంకా డోర్ తీయలేదు సీనన్న. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఒక టెర్రరిస్ట్ లెక్క అంతగానం. ఒక ఫోన్ చేస్తే నిన్న ఫోన్ చేసిండ్రట, శంషాబాద్లో ఉన్నారు, నైట్ అయింది, ఒక పార్టీ పోయిన నైట్ అయింది, రేపు వస్తామని చెప్పిండ్రట. వస్తామంటే 4:30కి వచ్చిన వాళ్ళకు కనీసం ఒక స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పోయేటోడు కదా. మరి అప్పటిదాకా కూడా ఆగకుండా 4:30కి వచ్చేది ఏంది? ఏం లేదు, నిన్న అల్లు అర్జున్ డ్రామా అయిపోయింది, ఈ మళ్ళీ ఈ డ్రామా స్టోరీ చేసారు. ఎందుకంటే ప్రజలకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తలేరు. ఈ హామీలు ఇది ఏది వాయ మళ్ళీ ఏడవాయ అని మళ్ళీ ప్రజలు, రైతులు, విద్యార్థులు మళ్ళీ ఇవన్నీ బాధలు, గురుకులాలు ఇవన్నీ ఏంది అని మళ్ళీ ప్రజలు ఎక్కడ బాధపడతారు అని మళ్ళీ ఈ డ్రామా స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. అంతే, ఏం లేదు. డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ అంతే, వేరే ఏం లేదు. రేవంత్ రెడ్డి మొత్తం ఇవాళ సినిమా వల్ల పిలుచుకున్నాడు, నిన్నటిదంతా అయిపోయింది. ఓ వారం రోజులు, 10 రోజులు మొత్తం అల్లు అర్జున్ది సాగదీసిండు. ఇక అయిపోయింది, మరి ఏం మాట్లాడుకోవాలి? మళ్ళీ ఏం లేకుండా మళ్ళీ గల్లబడతారు కదా ప్రజలు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. విద్యార్థులు చనిపోతున్నారు, గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోతున్నారు, ముసలమ్మలకు పెన్షన్ వస్తలేదు, రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, ప్రతి ఒక్కటి అడుగుతున్నారు, గల్లబడతారు ఎక్కడ అనేది. మళ్ళీ ఇది సెకండ్ క్యాడర్ను మళ్ళీ ఈ రోజు నుంచి టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎంత టార్గెట్ చేసినా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం ఆపితే రాష్ట్రం వచ్చేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కాదు కదా. అట్లాంటి ఉద్యమ నాయకుడు ఎర్రల శ్రీనివాస్. మేము కూడా ఉద్యమ నాయకురాలనే కాబట్టి ఎక్కడ ఆపేదే లేదు. బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించుడు. రేవంత్ రెడ్డి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించుడు ఆపరు. ప్రజలకు అండగా నిలబడడం మానరు. జై తెలంగాణ.